సొంత పార్టీలోనే వర్గపోరు అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? అట్లాంటిది ఏ వాతావరణం ఉండదు. సరే, వీళ్ళు ఏదో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంలో నన్ను పావుగా ఉపయోగించారు. మరి వాళ్ళు అంత నిర్దిష్టమైన సాక్ష్యాలు ఉంటే చెప్పొచ్చు, దాంట్లో తప్పే లేదు. డెమోక్రసీ వ్యవస్థలో ఏదున్నా కూడా చెప్పొచ్చు. చెప్పకుండా నిగూఢంగా ఉందని ఊరికే చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మా పార్టీలో అయితే అంత ఇబ్బందికర వాతావరణం అయితే ఏం లేదు. అందరూ కలిసికట్టుగా ఉన్నామనేది నా భావన. ఏ ఛానల్ ఎట్లాంటి ఛానల్లో దానికి ఏ రకమైన చరిత్ర ఉందో అందరికి తెలిసిన విషయమే. మీరు ఎంక్వైరీ చేయండి. మా మండల అధ్యక్షులు మరి అదే రకం కార్యకర్తలు గ్రామాన పోయి మీరు ఎంక్వైరీ చేయండి. నా మీద ఏ రకమైన వాతావరణం ఉందో నేను చెప్పడం కంటే మా కార్యకర్తలు నాయకులే చెప్తారు. కుట్రలో భాగమే తప్ప ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలని నా నిజాయితీ మా పార్టీకి తెలుసు. పార్టీ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎంతమంది మరి తిరిగారు, ఎంత మరి ఏ రకమైనటువంటి ఆశలు చూపించారు అందరూ తెలుసు. అసలు కొంచెం కల్లో కూడా అనుకోలేదు. వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా తృణపాయంగా తీసి పక్కన పెట్టాను. పార్టీకి సిరిశారు. నాకు భవిష్యచ్చింది మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు ఈయన వెనక వేరే ఆస్తులు లేవు. నా క్యారెక్టరే ఇంత దూరం వచ్చింది. ఆ క్యారెక్టర్ని బలిపశం చేయాలని చూస్తుంటే నేనెందుకు బలిపశం అవుతాను? భగవంతుడు ఉన్నాడు పైన, నామరూపాలు లేకుండా పోతారు. నా మీద అవాస్తవాలన్నీ వాస్తవాలు చేయడానికి చూసిన వాళ్ళు నామరూపాలు లేకుండా పోతారు. ఒక నిజాయితీ పరుడు బలమేందో భవిష్యత్తులో చూడబోతారు. అంటే శాపం అని కాదు, చేసిన దానికి భగవంతుడు ఒక నిజాయితీ పరుడు బాధపడితే దానికి ఎంత శక్తి ఉందో భవిష్యత్తులో వాళ్ళు చూడబోతారు. నేను కేవలం క్యారెక్టర్తో ఇంత దూరం వచ్చాను. నిజంగా చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో షెడ్యూల్ క్యాస్ట్ నేను క్యారెక్టర్ ఉంది కాబట్టి నాకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. నెల్లూరు జిల్లా చరిత్రలో అదర్ దాన్ లీడర్షిప్ వచ్చిన తర్వాత ఎస్సీలో ఫస్ట్ వచ్చిన వ్యక్తిని నేను. అదేవిధంగా పెద్దల సభలో ఇంతమంది పెద్దల అగ్రకులాలుంటే నా నిజాయితీని మెచ్చి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను నోరు తెలిసి అడగకపోయినా కూడా నాకు పదవి ఇచ్చారు. అంత గౌరవిస్తున్న దాన్ని నేను ఎంత భయభక్తులతో నిలబెట్టుకుంటాను. ఈరోజు పార్టీని నడుపుకుంటూ వస్తున్నాను. అందరు సహకారం తీసుకుంటాను. కాంట్రవర్సీ క్యాండిడేట్ గా నేను వస్తే ఈ ఛానల్ ఒకటి నన్ను కాంట్రవర్సీ చేస్తున్నట్టు నేను మీ విజ్ఞతగా వదిలేస్తాను. మీరు మీ ఛానల్ మా కార్యకర్తల దగ్గర తీసుకోరండి. ఎవరైనా మరి నా గురించి నెగటివ్ చేస్తే స్వచ్ఛందంగా నేను బయటకు వెళ్ళిపోతాను. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కార్యకర్తల అభిష్టం మేరకే నేను పనిచేస్తున్నా. నాకు వాళ్ళు కవచం లాగా ఉంటున్నారు. వీళ్ళు చెప్పినట్టుగా ఈ ఛానల్ చెప్పినట్టుగా ఎవరైనా అగనిస్ట్ ఉంటే వాళ్ళని చూపించమనండి, ఆ రికార్డు చూపించమనండి. వాళ్ళు బలమైన నాయకులైతే మనకు కాదనలేవు. కొంతమంది ఉన్నారు, అధికారం వస్తే నాడు పోయి పనులు చేపించుకుంటారు. వాళ్ళు మళ్ళా మన మీద రాళ్ళు వేస్తుంటారు.